విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్లో ప్రయాణికులు అయితే వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇతర ప్రాంతాలకు వెళ్లే వారి కోసం అదనం బస్సులు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆర్ఎం ఉన్నారు, మాట్లాడదాం. సార్, అదనంగా ఎన్ని బస్సులు ఏర్పాటు చేశారు? ప్రయాణికుల రద్దీ ఏ విధంగా ఉంది? ముందుగా ఆర్టీసీ ప్రయాణికులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. నిన్న రోజున ఆర్టీసీ పిఎన్బిఎస్ నుంచి సుమారు 300 బస్సులు గోదావరి జిల్లాలకి మనం ప్రయాణికులు చేరవేయడం జరిగింది. ఈరోజు కూడా మేము ఆర్టీసీ బస్సులు 350, అదనంగా స్కూల్ బస్సులు కూడా మేము సీఎం గారి ఆదేశంతో డిటీసీ గారితో మాట్లాడి స్కూల్ బస్సులు కూడా తెప్పించడం జరిగింది. ప్రయాణికులు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ట్రాన్స్పోర్ట్ చేయడానికి మేము ప్లాన్ పెట్టుకున్నాం. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది కూడా జరగదు. ప్రయాణికులకి ట్రాన్స్పోర్టేషన్ అందిస్తాం. అంటే కొంతమంది ప్రయాణికులు దాదాపు 1-2 గంటల నుంచి ఉన్న బస్సులు లేవని కొంత చెబుతున్నటువంటి కొన్ని రూట్లలో మెయిన్ ఏంటంటే తాడేపల్లి నుంచి విజయవాడ, అలాగే కంకిపాడు నుంచి విజయవాడ రూట్లో ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి. ఆ జామ్స్ వలన బళ్ళు బస్ స్టాండ్కి రావడం లేట్ అవడం వలన ఇటువంటి పరిస్థితి వస్తుంది. అది మేము పోలీసు వాళ్ళతో కోఆర్డినేట్ చేసి అటువంటి ప్రాబ్లం లేకుండా ప్లాన్అప్ చేస్తున్నాం. అంటే టికెట్ ధరలు యథావిధిగా ఉన్నాయో సంక్రాంతి సందర్భం పెంచడం జరిగింది. ఫేర్ అంతా కూడా నార్మల్ ఫేరే పెట్టడం జరిగింది. అన్ని బస్సులు కూడా స్పెషల్ బస్సులు, షెడ్యూల్ బస్సులు అన్నీ కూడా నార్మల్ ఫేర్తోనే ఆపరేట్ చేయడం జరుగుతుంది. మొత్తం అంటే ఈ సంక్రాంతి సీజన్కి ఓవరాల్గా ఎన్ని బస్సులు సార్ ప్రొవైడ్ చేశారు? సో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచి సుమారు 1400 బస్సులు మేము ప్లానప్ చేసాం 7వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు. రాష్ట్ర వ్యాప్తంగా అయితే 7200 బస్సులని ఈ సంక్రాంతి కోసం ప్లానప్ చేయడం జరిగింది. రద్దీ దృష్ట్యా ఏమన్నా పోలీసులు కానీ వాళ్ళని కానీ ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది? రద్దీ దృష్ట్యా మా ఆర్టీసీ కానిస్టేబుల్స్ని సుమారు 50 మందిని బస్ స్టాండ్లో మేము డిప్లాయ్ చేసాం. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ చర్యలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. అలాగే పోలీసు వారి యొక్క సహకారం కూడా తీసుకున్నాం. మరి బస్ స్టేషన్లో పోలీసు అవుట్పోస్ట్ కూడా ఉంది. ఎప్పటికప్పుడు వాళ్ళు మా సెక్యూరిటీతో కోఆర్డినేట్ చేసుకుని ప్రయాణికుల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ప్రయాణికులకి ఏదైనా సమాచారం కోసం ఏదైనా ప్రత్యేక సెంటర్స్ ఏమైనా ఏర్పాటు చేయండి? ప్రయాణికుల కోసం సమాచార కేంద్రం, మెయిన్ సమాచార కేంద్రం ఉంది. అది కాకుండా కొన్ని ప్లాట్ఫామ్స్ దగ్గర కొన్ని మినీ సమాచార కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రయాణికుల ఫీడ్బ్యాక్ ఎలా ఉంది సార్? అంటే 1400 బస్సులు ఏర్పాటు చేశారని చెప్తున్నారు. అక్కడ కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు. ఫీడ్బ్యాక్ ఏమైనా తీసుకున్నారని చెప్పి ప్రయాణికుల ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నాం. ఎక్కడైతే ట్రాఫిక్ జామ్స్ అయ్యి బస్ స్టాండ్కి బస్సులు రావడం లేట్ అయ్యిందో అక్కడ కొంచెం జాప్యం జరుగుతుంది. దాన్ని కూడా మేము పోలీసు వారి సహాయంతో ప్రాబ్లం రాకుండా క్లియర్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. పూర్తిగా 1400 బస్సులు అయితే ఎన్టీఆర్ జిల్లా వరకు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా ప్రయాణికులు సొంత ఊళ్ళకి పంపించడానికి ఏర్పాట్లు చేశాము. అదనంగా అటు చూస్తున్నాం కదా మనం, ఒకసారి అటు చూస్తే కనుక కాలేజీ స్కూల్ బస్సులను కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఆ బస్సులు కూడా ఉపయోగించుకుని ప్రయాణికుల్ని సొంత గ్రామాలకు పంపించడానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఏలూరు వెళ్ళేదానికి అక్కడ బస్సుని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇతర ప్రాంతాలు అంటే విజయవాడ నియర్ బై ఒక 60-70 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ప్రాంతాలకి సిటీ బస్సులు కూడా ఏర్పాటు చేసి వాటిలో అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఫీడ్బ్యాక్ అయితే బాగుంది. కొంత ట్రాఫిక్ సిటీలోకి వచ్చే క్రమంలో ట్రాఫిక్ జామ్ వల్ల కొన్ని బస్సులు అక్కడ హోల్డ్ అయిపోవడంతో కొంత ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆల్టర్నేటివ్ బస్సులు అయితే అరేంజ్ చేస్తున్నామని చెప్తున్నారు. పూర్తిగా ప్రయాణికులకు సంబంధించి ఎక్కడైనా సమాచారం కోసం ప్రత్యేక సమాచార కౌంటర్స్ని ఏర్పాటు చేశాము. రద్దీని కంట్రోల్ చేయడానికి సిబ్బందిని కూడా పెట్టామని ఆర్ఎం అయితే చెబుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.